హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసల లవ్ అండ్ వార్ తన కోసం వెయిట్ చేస్తున్న కారు ఎక్కి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని, నేను అనుకున్న దానిక మీద తెలివైన వాడివిరా, జస్ట్ మిస్, లేకపోతే ఇన్నాళ్ళ నా శ్రమ అంతా వృధా అనుకుంటూ 1 అవర్ ముందు జరిగింది గుర్తు చేసుకున్నాడు వాడు. మేఘ నుండి ఎలాంటి రిప్లై రాకపోవడం సరికి తన సిక్స్త్ సెన్స్ డేంజర్ బెల్ మ్రోగింది. ఏదో ట్రాప్లో చిక్కుకుందని గ్రహించాడు. నైట్ మేఘా ఫోన్ లొకేషన్ తన మనిషితో ట్రేస్ చేయించగా అది దేవ్ హౌస్ అండర్లో చూపించడంతో ఆమెని కాంటాక్ట్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయాడు. తన అండర్లో వర్క్ చేసే మనుషుల్ని కాకుండా ప్రైవేట్ కిల్లర్స్ని రప్పించాడు సెక్యూరిటీగా. మేఘ కాల్ చేయడం, తీసుకురావడం, 1 అవర్కే దేవ్ ఎంటర్ అవడం, బీభత్సం చేయడం. పైన విండో నుండి చూసి మత్తులో ఉన్న మేఘ భుజం మీద వేసుకుని మరో డోర్ నుండి బయటకు వచ్చి గోడ పక్కనకి కూర్చున్నాడు. తన మనిషికి దేవ్ చిక్కడంతో ఫినిష్ చేసేస్తాడని ఆశపడినంతసేపు లేదు. దేవ్ నరమేధం చేయడం చూసి చేతికి చిక్కితే తన చావెంత భయంకరంగా ఉంటుందో ఊహకే వేణు నుండి వణుకు పుట్టింది. స్పై పర్సన్ చెప్పడంతో దేవ్ లోపలికి వెళ్ళడం చూసి మేఘను గోడకు వాల్చి పైకి లేచి తన దగ్గర ఉన్న గన్తో అతన్ని షూట్ చేశాడు. సైలెన్సర్ ఉండడంతో బుల్లెట్ వచ్చి దగ్గరని సైలెంట్గా ఉరిగిపోయాడు అతడు. వెంటనే మేఘని కార్ బ్యాక్ సీట్లో పడేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కింద పడిన వాళ్ళని తొక్కుకుంటూనే కార్ రయ్యమని పరుగులు తీయించాడు. సగం దూరం వచ్చాక తన మనిషికి కాల్ చేసేదో చెప్పాడు. అరగంటలో మరో కారులో వచ్చాడు ఒకడు. కారు సైడ్కి ఆపి దిగి ఆమెను దించి ఈ బండి ఎక్కించు అని ఆర్డర్ వేశాడు. ఎస్ఆర్ అని మేఘని దించి మరో కారులో ఎక్కించాడు. ఏం చేయాలో చెప్పి తన కారు ఎక్కి స్టార్ట్ చేశాడు వాడు. అతడు కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి అమాంతం స్పీడ్ పెంచి డోర్ తీసుకుని బయటకు జంప్ చేశాడు. కారు ముందుకు పరుగులు తీస్తూ వెళ్ళి డివైడర్ని ఢీ కొట్టి ఆగింది. యాక్సిడెంట్ అయితే ముక్కు మూతి పగలదేంటి, అలాగే పచ్చడైంది. మత్తులో ఉన్న మేఘపాప తన ఒంట్లోకి ఎక్కిన డ్రగ్ వల్ల నొప్పి తెలుస్తున్న నోరు తెరిచి అరవలేకపోయింది. వెనుకే వచ్చిన బ్లాక్ షిప్ మేఘని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎమర్జెన్సీ కేర్లో అడ్మిట్ చేసి మనోహర్కి కాల్ చేసి చెప్పాడు. ఈ దాకుడు మూతలు ఇంకెంతకాలమో సాగవు, నిన్ను త్వరగా ఫినిష్ చేసి నేను అబ్రాడిపోతానురా అని విషపనవ్వు నవ్వాడు బ్లాక్ షిప్. ఇంటికి వచ్చిన దేవు బయటే ఎదురయ్యాడు వేద్కి. కేర్ చేయకుండా వెళ్తుంటే ఏం జరుగుతుందో చెబుతావా అని సీరియస్గా అడుగుతాడు వేద్. జరిగింది చెబితే నమ్మేంత మెచ్యూరిటీతో పాటు మనసు కూడా నీకు లేదు అని సీరియస్గా చెప్పాడు దేవ్. వాడు ఐ మీన్ అంటే నేను అంత అసమర్థుల్లా కనిపిస్తున్నానా అని ఫైర్ అయ్యాడు. అలా నేను అనలేదు, నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకునే టైప్ అంటున్నా. అతడిని హాస్పిటల్లో జాయిన్ చేసావా లేదా? ఫోన్ ద్వారానే పురమాయించావు కదా, వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని నిష్ఠూరంగా అన్నాడు. నువ్వు టైం కానీ టైంలో అక్కడికి ఎందుకు వచ్చావు అని షార్ప్ లుక్తో అడిగాడు దేవ్. సేమ్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఒంటరిగా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ఎవరిదా ఇల్లు? అక్కడ చూస్తే పెద్ద వారే జరిగినట్లుంది. ఎవరు వాళ్ళంతా? నా ఫ్యాన్స్ నన్ను చూడడానికి ముచ్చటపడి ఆహ్వానిస్తే వెళ్ళాను అని వ్యంగ్యంగా అన్నాడు. నువ్వేమైనా చేసుకో, బట్ ఇంట్లో వాళ్ళని మాత్రం ఇంటర్ఫేర్ చేయకు, ఓకే అని సీరియస్ లుక్ ఇచ్చాడు. బిడ్డకి ఎంత బాధ్యతో పాపం కదా. ఎగాదిగా చూశాడంతే దేవ్. అన్ని సమయాలు మనవేనా? అర్థం చేసుకోవే. విధురేడి తోకలా నీ వెంటుండే రాజకీయాలు సడన్గా మాయమయ్యాడు అని విసుగు ప్రదర్శించాడు. వాడు నాతో ఉండడానికి వాడికంటూ ఒక లైఫ్ లేదా? నా ఆస్తిలో సగం షేర్ ఇస్తానా ఏంటి? బిజినెస్ ఉంది, వేరే పనులు ఉంటాయి. వాడి ఇంటికి కాబోయే అల్లుడు, నీకు నాకు బాడీగార్డ్ కాదు, అది గుర్తుపెట్టుకో అని ఘాటుగా సమాధానం చెప్పి నా వెనుకే స్పై చేయడం మానే, నువ్వు రిస్క్లో పడతావు, మళ్ళీ అదొక గోలం నాకు అని చిరాకు పడుతూ వెళ్ళాడు దేవ్. అక్కడే వాకింగ్ చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ కాలం కరిగించాడు వేద్. ఫోన్ రాగానే మనోహర్కి విపరీతమైన టెన్షన్ వచ్చేసి చెమటలతో తడిచి ముద్దయిపోతూ ఎగ ఊపిరి తీసుకుంటుండగా ఆడు తిరిగి గాఢ నిద్రలో ఉన్న సొమకు సడన్గా మెలకు వచ్చి తిరిగింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న భర్తను చూడగానే గుండెలు జారిపోయి ఏమండి అంటే కంగారుగా లేచింది. సుమా అంటూ ఛాతీ మీద రుద్దుకున్నాడు. టాబ్లెట్స్ బాక్స్ నుండి అత్యవసరమైన పరిస్థితుల్లో వేసుకున్న టాబ్లెట్ తీసి వెంటనే నోట్లో పెట్టింది. అది మెల్లగా గుటక వేశాడు. చెస్ట్ మీద రుద్దుతూ ఏమైంది, సడన్గా పెయిన్ వచ్చిందా అని ఆందోళనగా అడుగుతుంది ఆమె. మన పెద్దోడికి యాక్సిడెంట్ అయిందంట సుమా, మనం వెళ్ళాలి అని నీరసంగా అన్నాడు పెయిన్ కొంచెం సర్దుకోవడంతో. యాక్సిడెంట్ ఏంటి అని ఉడికే స్వరంతో అంది. ఎవరో హాస్పిటల్ అడ్మిట్ చేసి ఫోన్ చేశారు పద అంటూ బెడ్ దిగాడు. మీరు ఇలా ఉన్నారు, ఎలా వెళ్తామండి? నాకే నేను బాగానే ఉన్నా, బిడ్డ అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని నేను కంగారు పడుతుంటే నువ్వు నా కోసం ఆలోచిస్తావా అంటూ రేగాడు మనోహర్. మీ అతి ప్రేమ వల్ల అది అలా తయారైంది, ఇలా వచ్చి అలా మాయమవుతుంది. ఏం చేస్తున్నామంటే చెప్పదు. మీ పిచ్చి ప్రేమ ఏంటో నాకు అర్థం కాదు, పదండి
అత్తయ్యతో ఒక మాట చెబుదాం అని భర్త పరిస్థితికి ఏడవాలో, కూతురి కోసం బాధపడాలో తెలియక సతమతమైంది ఆ సగటు ఇల్లాలు. కూతురిని క్షమించి ఇంట్లో ఉంచారని అలకబూని రూమ్ నుండి బయటికి రావడమే మానేసింది బామ్మ. అర్ధరాత్రి డోర్ శబ్దం విని చిలికిపడి లేచి ఎవరూ అందామె. అమ్మా నేనే, కంగారు పడకు అని మెల్లగా అన్నాడు మనోహర్. కొడుకు గొంతు వినిపించి ఆందోళన తగ్గించుకుని బెడ్ దిగి వచ్చి డోర్ తీసే ఉంది మను అంటూ ఓపెన్ చేసింది. అమ్మ కంగారు పడకుండా విను, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. పెద్దోడికి చిన్న యాక్సిడెంట్ అయిందంట. ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేసి ఫోన్ చేసి చెప్పారు, నువ్వు జాగ్రత్త అన్నాడు మనోహర్. నిజంగానే యాక్సిడెంట్ అయిందా మనో అని అడిగింది ఆవిడ. కంగారు పడకపోగా ఆవిడ జరిగిన తీరు కోపంగా పొంగుకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావమ్మా అని విసుగు ప్రదర్శించాడు. నా ఉద్దేశం అది కాదు, ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారేమో అని అంతే. అలా ఎందుకు చెబుతారు అని చిరాకు పడుతూ పదసుమ అంటూ వెళ్ళాడు మనోహర్. వెనుకే మౌనంగా అనుసరించిందామె. వెళ్తున్న కొడుకుని చూసి బాధపడుతూ దానికోసం నిజం ఛేదిస్తే నువ్వు ఏమైపోతావో అని చిన్న దిగులు పడుతుంది మనో. నువ్వేమో పనికి మళ్ళీ దానికోసం వెంపర్లాడుతున్నావు. నిజం తెలిసినా తట్టుకునే శక్తి ఆ పరమాత్ముడే ఇవ్వాలి అని మనసులో వేడుకొని డోర్ వేసి, ఇంట్లో ఉండాల్సింది అర్ధరాత్రి రోడ్ల మీద పడి తిరగడానికి ఏం రోగం, చైతూని అడిగితే మంచిదేమో అని తన కీప్యాడ్ ఫోన్ తీసి కాల్ చేసింది పెద్దావిడ. ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మీదకు చేరాడు దేవ్. పక్కనే ఉన్న ఫోన్ వైబ్రేట్ అవడం చూసి ఈ టైంలో నెమలికి ఫోన్ అనుకుంటూ తీసి చూశాడు. నాని అని నేమ్ ఉండడంతో చైత్రని చూశాడు. తను గాఢ నిద్రలో ఉండగా ఒక టైంలో చేసిందేంటి, ఏదైనా అర్జెంట్ అనుకుని తప్పక కాల్ లిఫ్ట్ చేశాడు. హలో చైతు అని ప్రేమగా పిలిచింది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి మెల్లగా హలో నేను దేవాంశన బామ్మగారు అన్నాడు. నాన్న శివ నువ్వా అంటూ ఆత్రంగా అడుగుతుంది. క్షమించండి బామ్మ అనగానే ఎందుకు నాన్న క్షమాపణలు, తప్పు మా వైపు ఉంటే అని బాధపడుతూ మా పెద్దది ఇంట్లోనే ఉందా అనంది. లేదు బామ్మ, ఎవరో ఫోన్ చేసి చెప్పారంట బాబు, దానికి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశామని. మా మనోహర్ పరుగులు తీస్తూ వెళ్ళాడు. వాడి ఆరోగ్యమే అంతంత మాత్రంగా ఉంది, ఇది చూస్తే ఇలా ఉంటుంది. నా బిడ్డ ఏమైపోతాడని భయం పట్టుకుంది నాకు అని కన్నీళ్ళు పెట్టుకుంది బామ్మ. మేఘకి యాక్సిడెంట్ అవడం ఏంటి, వాడు కదా దాన్ని తీసుకెళ్ళాడు, మళ్ళీ ఏదో స్కెచ్ వేశాడని ఆలోచిస్తూ, మీరు వర్రీ అవ్వకండి బామ్మ, కొద్ది రోజులు అంతే, నేనే వచ్చి నిజాలు చెబుతాను. మేఘకి ఏమీ కాదు, ఇదంతా కుట్ర, నేను తెలుసుకుంటా, మీరు ప్రశాంతంగా ఉండండి సరేనా అని కాల్ కట్ చేశాడు దేవ్. ఉదయం మగతగా కళ్ళు తెరిచి మెడ చుట్టూ చేతులు మాలలా వేసి మరింత చేరి, నైట్ ఏ అడ్వెంచర్ చేయడానికి వెళ్ళావు శివ అని స్లీప్ వైస్ అడుగుతుంది చైత్ర. చబ్బీగా ఉన్న చిక్స్తో క్యూట్ డాల్లో ఉన్న చైత్ర ముద్దు మూవు మరింత అందంగా ఉండి చిరుముద్దులు అద్దడిది. ఉమ్మా అంటూ మూలుగుతూ చెప్పు అంటూ రాగాలు పోయింది. ఉదయాన్నే దాని గురించి ఎందుకు కానీ నా గురించి పట్టించుకోవే ముద్దుగుమ్మ అంటూ మెడ మీద ముద్దు పెడుతూ అలా చేశాడు దేవ్. పని పాట ఏం లేదా, ఉదయాన్నే తగులుకుంటున్నావు అని దూరం జరిగింది. ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజులు హెల్త్కి మంచిది తెంగరి, రోజంతా యాక్టివ్గా ఉంటుంది బాడీ బ్రెయిన్ అంటూ మీదకు లాక్కున్నాడు. ఈ టైంలో దీపం వెలిగించాలి, పూజ చేసుకోవాలి, రొమాన్స్ కదా శ్రీవారు అని బొగ్గ మీద నాటు పెట్టింది. ఇది పూజనే, పతి పూజ, పెద్దలు అంటారు కదా పతియే ప్రత్యక్ష దైవం అని. సో నా బొక్కుబడులు చెల్లిస్తే బోలెడు పుణ్యమే నెమలి అంటూ మెల్క్ చేశాడు. ఈ తెలుగుకి ఏం తక్కువ లేదు అని నవ్వింది. తెలుగుకి అదే ప్రేమ అంటారే, మనకు ఈ మధ్య దూరం ఎక్కువ అవుతుంది తెలుస్తుందా, ఊళ్ళో దరిద్రాలన్నీ మన నెత్తిన ఎక్కి కూర్చుంటూ మన పర్సనల్ స్పేస్ని మింగేస్తున్నాయి అంటూ చైత్రని అల్లుకున్నాడు ముద్దులు పెడుతూ. నా తప్పేం లేదు బాబు, నన్ను నిందించుకు అంటూ నవ్వింది. తన ప్రేమను పంచుకుంటూ ప్రకృతిని రంజింపజేసే పురుషుడై ఆమెను తనలో ఐక్యం చేసుకుని శృంగార సరాగాలు పలికించాడు దేవ్. తన ప్రేమంతా కురిపిస్తూ మళ్ళీ తీగలల్లిగిపోయింది చైత్ర. చెవి దగ్గర చేరి గుసగుసలాడుతూ కవ్విస్తూ మురిపిస్తూ ప్రణయపు జురిని అందించాడు. శివ అంటూ మార్ధవంగా పిలుస్తూ అతడి కురిపించే ప్రేమ జడువల్లో నిలువెల్లా తడిచింది. కోడి వయసు తాపం రేపగా ఇద్దరు కాదు ఒకరే అన్నట్టుగా మారిపోయి వెచ్చని ఊపిర్లు విడిచారు. చెమటలతో తడిచిపోయి అలుపు వచ్చి అలా ఆమె మీద వాళ్ళు ముద్దు పెట్టి ఇబ్బందిగా ఉందా అని లాలనగా అడిగాడు. చుట్టూ చేతులు వేసి నిమురుతూ నీ ప్రేమ నాకు ఇబ్బంది ఏంటి శివ అని నవ్వింది. వన్స్ మోర్ రైడ్ ప్లీజ్ అంటూ కొంటిగా నవ్వాడు. చంపుతా అని తోస్తుంటే ప్లీజ్ ఏం మనసు నిండలేదు అని రాగాలు పోయాడు దేవ్. నన్ను చంపే అని అరిచింది. పిల్ల డేవిల్ ఎందుకు అరుస్తావు అని ముద్దులు పెడుతూ మెల్ట్ చేస్తుంటే బయట నుండి లియగాడు ఒకటే భజనలు మొదలుపెట్టాడు.
ఆ! వీడు నాకు సవితిలా తయారయ్యాడు అని గింజుకుంటూ, రేయ్ పొట్టి నేనొస్తే బాధేస్తాను చూసుకో అన్నాడు. దేవు మాట బయటికి వినిపించాక ఇంకా గట్టిగా అరుస్తున్నాడు లియో. పక్కున నవ్వి బాగా అయింది. వెళ్ళకపోతే ఇంట్లో వారంతా తీసుకొస్తాడు అని బ్లాంకెట్ చుట్టుకుని వాష్రూమ్కి పరుగు తీసింది చైత్ర. ఉదయం బద్ధకంగా లేచి ఒళ్ళు విరిచింది లయ. నైట్ తన ఫ్రెండ్ చెప్పింది మనసులో మిదిలి ఎలా అయినా జయంత్తో మాట్లాడి తమ లైఫ్ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యి బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. వర్కౌట్ చేస్తే టవల్తో చెమట తుడుచుకుంటూ ఈ మేఘకి ఏమైంది 2 days నుండి ఫోన్ చేయలేదు, నేను చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదా అని చిరాకు పడుతూ ఎనర్జీ డ్రింక్ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు జయంత్. జై వర్కౌట్ అయిందా అని స్వీట్గా అడిగిన లయ అవతారం చూసి తుళ్ళిపడ్డాడు బాబు. స్కై బ్లూ షెఫాన్ శారీ డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసి హెయిర్కి టవల్ చుట్టి పాపిట్లో సింధూరం ధరించి సాంప్రదాయని శుద్ధ పూసని అన్నట్లు రెడీ అయ్యింది. విస్మయంగా చూస్తూ లయ నువ్వేనా అంటే ఎగదేగా చూశాడు. యు నాటి అంటూ సిగ్గులు మొగ్గలైంది భామామణి. జయంత్ గుండెలో డేంజర్ బెల్ మోగింది. లవ్ పాప సిగ్గులు బొగ్గులు చూసి తన కలవరపాటికి పైకి కనిపించనివ్వకుండా లైట్ స్మైల్తో అత్త ఏమైనా పూజ ఉందని చెప్పిందా శారీ వేర్ చేసావు అని చాలా క్యాజువల్గా అడుగుతాడు జయంత్. చిరుకోపం ప్రదర్శిస్తూ శారీని నీ కోసం కట్టుకున్నాను జై, పూజ కోసం కాదు అని నన్ను గుడికి తీసుకెళ్తావా అని ఆశగా అడుగుతుంది. ఇదేంటి కొత్తగా అని మొహం చిట్లించాడు. కొత్త ఏముంది జై, మనం ఇద్దరం కలిసి ఒకసారి కూడా టెంపుల్కి వెళ్ళలేదు అని గారంగా అందామె. తన్నుకు వస్తున్న విసుగు కష్టంలో లోపలే అదిమేసి సారీ లయ, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లేట్ అవుతుంది, ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పాలి, అప్పుడు టైం అడ్జస్ట్ చేసుకుంటా అని ఫ్రెష్ అవ్వాలి అంటూ వెళ్ళాడు జయంత్. ఎంతో ఆశగా వచ్చిన ఆమె డిసప్పాయింట్ అయ్యి వెనక్కి తిరిగింది. ఎదురుగా నడ్డి మీద చేతులు పెట్టుకుని నిలబడి ఏ కొనవచ్చు మా అన్నయ్య అని తింటున్నావేంటి అంటూ లయ చేయి పట్టుకుని డాల్లా రౌండ్ తిప్పింది నిధి. ఆ హఠాత్ పరిణామానికి ఉక్కిరి బిక్కిరవుతూ ఏ డెవిల్ వదలవే అంటూ చేతులు లాక్కుంది. బలంగా ఉన్న నిధి ముందు చీపురపల్ల గాలి వేస్తే ఎగిరిపోయేలా ఉన్న లయ బలం సరిపోక రౌండ్ తిరుగుతూనే ఉంది. సడన్గా వదిలేసింది నిధి. చెయ్యి వదిలేయడంతో విసురుగా వెళ్ళి వాల్కి పోస్టర్ అయింది. ఏ బలిబలే అంటూ చప్పట్లు కొడుతూ కోతి గోడెక్కింది అంటూ కేరింతలు కొట్టింది నిధి. బంగారం ఏం చేస్తున్నావురా అంటూ వచ్చింది దుర్గమ్మ. అత్త అది చూడు బలిలా గోడకు బలి అతుక్కుంది అంటూ కిలకిలా నవ్వుతూ లయం చూపించింది. తల తిరిగిపోయి వాల్కి గట్టిగా కొట్టుకోవడంతో కొంత సమయం వరకు తేరుకోలేకపోయిన లయ అని చూసి వెకిలిగా నవ్వి తప్పు బంగారం వదిన అలా చేయొచ్చా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆమెను పట్టుకుంది దుర్గమ్మ. విసురుగా చేతిని విదిలించి ఇదంతా ఈ పిచ్చిది కావాలని చేస్తుంది, దానికి నువ్వు ఒకళ్ళతో పలుకుతున్నావు కదూ, దీన్ని ఇలా కాదు అంటూ చెంగు నడుము చుట్టూ దోపుకుని కోపంగా నిధి చెంప మీద చెల్లుని పీకింది లయ. తనంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందని ఊహించిన దుర్గమ్మ షాక్ అయితే నిధి వెనక్కి తూలిపడింది. అమ్మ అంటూ పెద్దగా అరిచి నిధి గావుకేకతో ఇల్లు దద్దరిల్లింది. ఏ లయ ఎంత పొగరే నీకు అంటూ చేయి లేపింది దుర్గమ్మ. ఆ చేతిని పట్టుకుని నొక్కుతూ నువ్వు ఎవరు నా మీద పెత్తనం చేయడానికి, నా అత్తగారవా ఏంటి అని చేతిని విసిరుగొట్టి ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అంటూ బొస కొట్టింది. లయ అంటూ కోపంగా అరిచాడు జయంత్. లయనే ఏంటి చెప్పు అని కోపంగా అడుగుతూ నేను నీ భార్యని, వీళ్ళు ఆటలాడుకునే డాల్ని కాదు, ఇప్పుడే మా అన్నయ్య కాల్ చేసి చెబుతాను అని విసవిసా వెళ్ళింది. ఇదేంటి నాన్న ఎలా ఎదురు తిరుగుతుంది అని ఆశ్చర్యంగా అడుగుతూ మనం ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది తెలుస్తుందా అని కోపంగా అందామె. అత్త అది ఫస్ట్ నుండి పొగరబోతే మీరే మరీ ఎక్కువ రెచ్చగొడుతున్నారు. లైన్ని పెళ్లి చేసుకుని చాలా రాంగ్ స్టెప్ వేశాను అత్త, పగ కోసం పెళ్లి చేసుకోకుండా వాడుకుని కడుపు చేసి వదిలేయాల్సింది అంటూ ఫీల్ అయ్యాడు జయంత్. జై అని కోపంగా అరుపు వినిపించి అందరూ వెనక్కి తిరిగి చూశారు. రౌద్రవదనంతో ముందుకు వచ్చి లాగి చెంప మీద పీకింది తన మామ రాజీ. మామ్ అంటే అరిచాడు. మరొకటి పీకి చంపేస్తాను అరిస్తే రాస్కెల్, ఏం వాగుతున్నావురా నువ్వు అని గద్దించింది. ఏ రాజీ ఇది నీకు సంబంధం లేని విషయం, వెళ్ళు అని మువారింపుగా అని దుర్గమ్మ. నోర్మి అంటే అరిచి ఆడదానివయ్యి ఉండి మరో ఆడపిల్లని ఉసిరిపోసుకోవడం నీకు సిగ్గుగా లేదు? నీకెలా తెలుస్తుందిలే, పిల్లా జల్లాలి నీ గొడ్రాలివి, నా పిల్లల మనసులో విషం నింపి ఆటలు ఆడితే చంపేస్తానేమనుకుంటున్నావు అని కళ్ళేరు చేసింది. అత్తనేమైనంటే నిన్ను కొడతా మామ్ అంటూ ముందుకు వచ్చింది ఇది. దాన్ని ఒక్కటి వేకి నీ పిచ్చి వేషాలు కట్టుపెట్టినది, నీ మూర్ఖత్వంతో బంగారం లాంటి నీ భవిష్యత్తును స్పాయిల్ చేసుకుని ఎవరిని సాధిద్దామని ఈ డ్రామా అంతా? దేవు కోసమా? ఏదైనా ఉంటే అతనితో తేల్చుకోవాలి, ఎలా నీలాంటి మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు. వచ్చి
మీలాంటి వాళ్ళని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు పదవే అంటూ నిధి చేపుచ్చుకుని లాక్కెళ్ళింది రాజీ. నిర్ఘాంతపోయారు అత్తామేనల్లుడును. ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటూ పూజలు, పునస్కారాలు అంటూ తన పని తాను చేసుకునే ఆమె అంత వైలెంట్‌గా రియాక్ట్ అవ్వడం చాలా చిత్రంగానే అనిపించింది ఇద్దరికీ. సైలెన్స్‌గా ఉండేది ఆవిడ మానసిక ప్రశాంతత కోసమే. వీళ్ళకు భయపడి కాదు. అది గ్రహించలేని మూర్ఖులు పాపం వీళ్ళు.